వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే నేను షాప్లో అమ్మాయి మీద ప్రాంక్ చేశాను. అది ఎలా అనేది వీడియోలో చూడండి. కాకపోతే తన మైక్ ఆఫ్ అవ్వడం వల్ల చాలా వరకు మావేమీ వినిపించలే. అందుకే నేనైతే డబ్బింగ్ చెప్తున్నాను. తన ప్రాంక్ ఎలా చేశాను, ఎందుకు ఏడ్చింది అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే మా షాప్లో అమ్మాయి మీద ప్రాంక్ అయితే చేస్తున్నాను. ఈ చైన్ తను అడిగింది, మేడం నాకు ఈ చైన్ కావాలి ఆంటీ ఇస్తారా అని అడిగింది. నేనేమో సరే నాకు కావాలి పక్కన ఉంచు అని అడిగాను. ఇది తన బ్యాగ్లో వేస్తాను. ఇప్పుడు తను పైకి వెళ్ళింది, తన బ్యాగ్లో ఈ చైన్ అనేది వేస్తాను. తర్వాత నువ్వే తీసావని అంటాను. తను ఏమంటుందో చూద్దాము. ఇప్పుడైతే తన బ్యాగ్లో ఇది వేస్తాను. తన లంచ్ బ్యాగ్ ఇక్కడ దాచిపెట్టింది. ఈ బ్యాగ్లో అయితే సైడ్కి ఇక్కడ వేస్తున్నాను. తర్వాత తను వచ్చాక నువ్వే తీసావు షాప్లో ఐటమ్ అంటాను. ఏమంటారో ఎలా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాము. తనతో వీడియో తీయాలి తొందరగా అని చెప్పాను. ఈలోపు కస్టమర్స్ వచ్చారు. తనకేమో మైక్ సెట్ చేసి పెట్టాను, కానీ తను ఆన్ చేసుకోలేదు. దాంతో ఈ వీడియో అంతా మ్యూట్ అయిపోయింది. ఇంకా అందుకే నేనైతే డబ్బింగ్ చెప్తున్నాను. ఇంకా తన కస్టమర్ రావడంతో వాళ్ళకి బ్యాంగిల్స్ ఇస్తుంది తను. ఇంకా తర్వాత నేనైతే ఆ గొలుసు పోయిందని గొడవ చేశాను. నాకు గొలుసు వేసుకుంటాను ఏది అని చెప్తే తను ఇక్కడే ఉందా అంటే ఇందాక మీరు కౌంటర్ దగ్గరే పెట్టారన్నది. నేనైతే వెతుకుతున్నా, కానీ ఇంకా గొలుసు తన బ్యాగ్లో ఉంది కదా, ఇంక ఇక్కడెక్కడ ఉంటుంది. ఇంకా అలా వెతుకుతున్నట్టు యాక్షన్ చేస్తే తను వచ్చి తను కూడా వెతికింది. ఇంకా మా షాప్లో అమ్మాయిని వీడియో తీయమని చెప్పాను. ఇదంతా తను ఏదో వీడియో తీస్తుంది అనుకుంటుంది, కానీ ఇంకా తనని ప్రాంక్ చేస్తున్నాను అనుకోలేదు. ఇంక ఇలా మేమైతే గొలుసు కోసం వెతుకుతున్నట్టు చేసాము. తను ఇందాక ఇక్కడే పెట్టింది కదా, మొత్తం వెతికింది. అప్పటికే తనకైతే కంగారు స్టార్ట్ అయింది. అయినా కానీ గొలుసు అక్కడే ఉంటుంది అన్న ధైర్యంతో వెతుకుతూనే ఉంది. ఇంకా నేనేమో గట్టిగా అరుస్తున్నాను, గొలుసు ఇక్కడే పెట్టాను, కస్టమర్లు వచ్చినప్పుడు కూడా లోపడే ఉంది కదా, గొలుసు ఎడిపోయింది అని అరుస్తున్నాను. తనకి కంగారు వచ్చేసి వెతుకుతూనే ఉంది. నేనైతే షాప్లో మనమే ఉన్నాం కదా, కస్టమర్లు ఏమో బయటే ఉన్నారు, గొలుసు లోపల పెట్టింది ఎటుపోతుంది అని గట్టిగా అరిచేసరికి తను వెతుకుతూ ఉంది. కానీ ఇదంతా మ్యూట్లో ఉండేసరికి మనకి వీడియో అనేది కొంచెం ఇలా అనిపిస్తుంది, కానీ తన మాటలు విన్నప్పుడు మీకైతే చాలా బాధపడేవాళ్ళు. ఇలా తప్పు చేయనప్పుడు వాళ్ళ మీద అభాండం వేస్తే చాలా ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వస్తువు పోయినా ఏదైనా మనం కొంచెం ఆలోచించుకొని చూసి సీసీ కెమెరాలు ఏదైనా చెక్ చేసుకొని అవతల వాళ్ళని అనాలి. అంతేకాని ముందుగానే అంటే వాళ్ళు ఎలా బాధపడతారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. నేనైతే ఎప్పుడు ఏమనలేదు. ఇంకా ఈరోజైతే నీ బ్యాగ్ చెక్ చేయాలి అన్నాను. ఇంకప్పుడు తను బ్యాగ్ అయితే తీసి చూపిస్తుంది చాలా ధైర్యంగా. ఎందుకంటే తను తీసింది అనుకోలే కదా. ఒక్కసారి గొలుసు బ్యాగ్లో ఉండి వచ్చేసరికి తనకి షాక్ అయిపోయింది. ఆంటీ నేను ఇట్లా వచ్చిందో నాకు తెలియదు, నేనైతే పెట్టలేదు అని అంటూ ఉంది. ఇంకా నేనేమో నువ్వు పెట్టింది ఎలా వెళ్ళింది బ్యాగ్లో కానీ అరుస్తూ ఉన్నాను. తనకి ఇంకా ఏడుపు అయితే వస్తుంది, కానీ ఏం అర్థం కాలేదు. ఎప్పుడు ఇలా జరగలేదు కదా, నేను పెడతా అనే ఆలోచన కూడా తనకి లేదు. ఏం అర్థం కాక చాలా ఫీల్ అయితే అయింది. నేనేమో నీ గొలుసు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది ఈ గొలుసు, నువ్వు పెట్టండి అని నేను అరుస్తూ ఉన్నాను. తనైతే చాలా ఫీల్ అయింది. మా షాప్లో అమ్మాయిలు చాలా మంచిగా ఉంటారు. ఇలా ఎప్పుడూ అయితే చెయ్యరు. ఏదైనా కావాలి అంటే నన్ను కావాలి అని తక్కువకైనా అడిగి తీసుకుంటారు, కానీ ఇలాంటి పనులైతే ఎప్పుడూ చేయరు. అది నాకు తెలుసు, కానీ ఇలా ప్రాంక్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచనతోనే ఇలా చేశాను. కానీ నాకైతే లోపల బాధేస్తుంది తను బాధపడుతుంటే. ఇంకా తర్వాత నేనే ఆగలేక చెప్పేశాను. తనైతే ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆంటీ నేను తీయలేదు, ఎప్పుడైనా కావాలంటే మిమ్మల్ని అడిగి తీసుకుంటా అని. ఇంకా నేనైతే ఇంకా బాగుండదు అని చెప్పేసి ఇంకా అప్పుడు చూపించాను. ఇంకా తనైతే ఏడ్చింది. ఏదైనా అండి తప్పు లేనప్పుడు అంటే ఇంత బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ఆలోచించైతే అనాలి. మా షాప్లో అమ్మాయిలు ఎప్పుడు ఇలా దొంగతనాలు అనేవి తెలియకుండానే ఉన్నారు. ఎప్పుడూ ఏ రకంగానూ నన్ను ఇబ్బంది పెట్టరు. నేనైతే ఈ రకంగా వాళ్ళని ప్రాంక్ చేసి ఏడిపించాను.